హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను పన్నీరు మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పన్నీరు, ఒక కప్పు క్యాప్సికము, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో కట్ చేసుకొని ఇవన్నీ వేసుకున్నాను. ఒక కప్పు మష్రూమ్స్ కూడా దీంట్లోనే వేసుకొని, ఒక స్పూన్ సాల్టు, ఒక అర స్పూను పసుపు, ఒక స్పూను కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఒక కప్పు పెరుగు, ఇవన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. కలిపేసి బాగా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసి ఒక కట్ చేసి పెట్టిన ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కొంచెం బాగా దోరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఒక 6-7 జీడిపప్పులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. జీడిపప్పు నేను కొంచెం 5 నిమిషాలు ఒక నీళ్ళల్లో నానబెట్టాను. నానబెట్టకపోయినా పర్లేదు. ఈ జీడిపప్పును కూడా దీంట్లో వేసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే బౌల్ పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఇది కాగిన తర్వాత దీంట్లోకి ముందుగా ఒక పావు కప్పు జీడిపప్పును వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ముందు మిక్సీ పట్టి పెట్టాం కదా జీడిపప్పు పేస్టు, దీన్ని వేసుకొని కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఇదంతా బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. దీంట్లో కొంచెం అల్లం తురుము, కొంచెం ఒక అర స్పూను సాల్టు, కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక అర స్పూన్ సాల్టు, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా వేసి ఇదంతా బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు ఇది ఉడికిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం కలిపెట్టుకున్న పన్నీరు, మష్రూము ఈ మిశ్రమం మొత్తం దీంట్లో వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలబెట్టేసేసుకొని కొంచెం ఇది మునిగే వరకు ఇంకో కప్పు నీళ్లు పోసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నీళ్లు పోసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇదిగోండి అయిపోయింది. ఒక 10 నిమిషాలు అన్నీ నానబెట్టేసి పెట్టాం కాబట్టి త్వరగానే కుక్ అవుతాయి. కొంచెం లో ఫ్లేమ్ మీద సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకొని ఇదంతా అయిపోయింది, రెడీ అయ్యింది పన్నీర్ మష్రూమ్ మసాలా కర్రీ. ఇట్లా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీస్లోకి, బగారా రైసు, వెజ్ బిర్యానీ వీటన్నిటిలోకి ఈ కర్రీ బాగుంటుంది. చాలా బాగుంటుంది, అసలు టేస్ట్ బాగుంది. ఒకసారి ఉప్పు చూసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు అన్నీ పన్నీరు ఇది మష్రూమ్ కూడా అంతా ఉడికిందనమాట. సిమ్లో పెట్టుకొని మసాలాలంతా బాగా ముక్కలకు పట్టేటట్టు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే చాలు. చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. చపాతీస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం లాస్ట్లో దించే ముందు కొంచెం కసూరి మేతి వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని
ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే, అయిపోయింది పన్నీరు మష్రూమ్ మసాలా కర్రీ. అసలు చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది నేను ఢిల్లీ హైవే రెస్టారెంట్, ఒంగోలులో ఢిల్లీ హైవే రెస్టారెంట్లో తిన్నాం మేము రోటీస్లోకి. అప్పుడు బాగా నచ్చింది నాకు. అప్పటి నుంచి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైమే చాలా బాగా కుదిరింది. అసలు అన్నీ ఉప్పు కారం కానీ మసాలాసు ఆ జీడిపప్పు పేస్టు అసలు మామూలుగా లేదు. పిల్లలకు కూడా మంచిది, అసలుకి ప్రోటీన్ కదా బాగా, పన్నీరు మష్రూము అంతా. ఒకసారి మీరు కూడా ఇట్లాగా ట్రై చేయండి. అసలు చపాతీలోకి అయితే అసలు మామూలుగా లేదు టేస్టు. చాలా అంటే చాలా అంత బాగా ఉంది. పన్నీరు హోటల్ స్టైల్ చేశాను. సేమ్ బాగా కుదిరింది టేస్ట్ మాత్రం. ఒకసారి నచ్చితే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ మష్రూమ్ కర్రీ.